Welcome to my channel Vidyasagar Patil. Do you know వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఎలా నెగ్గింది? సో ఎలా పాగా వేసింది? 15 సంవత్సరాల పాటు అధికారం కోసం ఏ విధంగా నిరీక్షించింది? 15 సంవత్సరాల క్రితం దానికి 1% అంటే బీజేపీకి 1% ఓట్లు కూడా లేవు. కానీ ఈరోజు అక్కడ అధికారంలోకి ఎలా వచ్చింది? రాహుల్ గాంధీ కానీ నెక్స్ట్ మమతా బెనర్జీ కానీ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ఈడీ, సిబిఐ, సిఆర్పిఎఫ్, ఈవీఎంల వల్ల మాత్రమే అధికారంలోకి వచ్చిందనేటువంటి ఆరోపణలో నిజమెంత? నిజంగా ఈ కేంద్ర సంస్థలన్నీ ఉపయోగిస్తే 15 సంవత్సరాల పాటు అధికారంలోకి రాకుండా ఎందుకు ఆగిపోయారు? సో యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దిస్ వన్. సో లెట్ us డిస్కస్ అబౌట్ దట్ ఫస్ట్ పాయింట్. బీజేపీ బెంగాల్లో ఎలా ఎదిగింది? సో 15 సంవత్సరాల క్రితం అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే టైంకి సో అక్కడ మీకు ఏ పార్టీ అధికారంలో ఉంది? సో అల్టిమేట్గా మీకు ఏ పార్టీ అధికారంలో ఉంది? మమతా బెనర్జీ గారు అధికారంలో ఉన్నారు. సో మమతా బెనర్జీని ఎవరిని తొక్కి పైకి వచ్చింది? సిపిఎం, సిపిఐని, కాంగ్రెస్ పార్టీని తొక్కి బయటకు వచ్చింది. సో అక్కడ మ్యాక్సిమమ్ సిపిఎం కానీ సిపిఐ కానీ లేకుండా చేసేసింది, ప్రతిపక్షంలో లేకుండా చేసేసింది. తర్వాత హెల్ప్ తీసుకున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ను కూడా అక్కడ కూడా వాళ్ళకి ఏమీ లేకుండా చేసేసింది. బెంగాల్ నుండి వచ్చేటువంటి ముస్లింలను మాత్రమే తీసుకుని మైనార్టీ ఓట్ల మీద మాత్రమే డిపెండ్ అయ్యి రాజకీయం చేయడం స్టార్ట్ చేసింది. సో ఇదే అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు, బీజేపీ గవర్నమెంట్ ఉపయోగించుకుంది. సో అసలు 1% కూడా ఓట్లు లేని చోట ఈ సిపిఎం, కాంగ్రెస్ ఎప్పుడైతే డౌన్ అయిపోయినాయో ఆ ప్లేస్లో వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి, బీజేపీ వాళ్ళు ఆక్యుపై చేయడానికి ఫస్ట్ స్టెప్ అక్కడ వేశారు. అంటే జీరో, వాళ్ళు ఎక్కడైతే జీరోలో ఉన్నారో ఆ జీరో దగ్గర నుండి వాళ్ళు స్టెప్ స్టార్ట్ చేస్తారనమాట. అంటే సిపిఎం లేదు, కాంగ్రెస్ లేదు, సిపిఐ లేదు, కాబట్టి అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. కాబట్టి ఆ వ్యాక్యూమ్లో వాళ్ళు ఎంటర్ అయ్యారు ఫస్ట్. నెక్స్ట్ డిస్కస్డ్ అబౌట్ సెకండ్ పాయింట్. 2001 నాటికి వెస్ట్ బెంగాల్లో బీజేపీ పొజిషన్ ఏంటో చూద్దాం. అక్కడ పోటీ చేసిన అన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ ఓడిపోయింది. అక్కడ కేవలం వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఓట్లు ఎన్ని వచ్చినాయి అంటే నియర్లీ 5% ఓట్లు వచ్చినాయి. అలాగే 2006 నాటికి ఇంకా ఓటు పర్సెంటేజ్ తగ్గిపోయింది. సో ఓటు పర్సెంటేజ్ తగ్గిపోయి అక్కడ మీకు 1.83% మాత్రమే ఓటు పర్సెంటేజ్ వచ్చింది. ఇదే 2011 నాటికి చూసుకున్నట్లయితే సో వాళ్ళు ఇంకా వదలరు కాబట్టి మళ్ళీ పోటీ చేశారు. సో ఎన్డీఏ గవర్నమెంట్ మొత్తం మీద అక్కడ మీకు 3 సీట్లు గెలుచుకుంది. అంటే 266 సీట్లలో కేవలం 3 సీట్లు మాత్రమే 2011 నాటికి ఈ బీజేపీ గవర్నమెంట్ అంటే అసెంబ్లీలో అడుగుపెట్టింది ఫస్ట్. లాస్ట్ మీరు వచ్చినప్పటికీ 2021 అసెంబ్లీ ఎన్నికలు. సో 2021 వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది. శుభేందు అధికారి తన యొక్క రాజకీయ పట్టుని నిలుపుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మమతా బెనర్జీ మనకి ఐపాక్ సహాయంతో, మీకు తెలుసు కదా మనకి ఐపాక్ అనేటువంటిది ఇది రాజకీయ వ్యూహాలను ఇస్తూ ఉంటుంది.
సో ఐపాక్ సహాయంతో మాత్రమే టీఎంసీ అధికారంలోకి వచ్చింది. మీకు 2020 నాటికి మీకు టీఎంసీ ఓడిపోవాల్సిన టీఎంసీ అది. టీఎంసీ అంటే తృణమూల కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీ పార్టీ ఓడిపోవాలి. కానీ ఏం చేసిందంటే ఈ ఐపాక్ టీం వాళ్ళు ఇచ్చేటువంటి ఈ గైడ్లైన్స్ ఫాలో అవడము. లాస్ట్లో మీరు చూసే ఉంటారు 2020లో ఒక తొక్కిసలాట జరిగింది. మమతా బెనర్జీ పార్టిసిపేట్ చేసిన ఒక మీటింగ్లో ఒక తొక్కిసలాట జరిగి ఆవిడకి కాలు ఫ్రాక్చర్ అవ్వకపోయినా సరే కాలుకి కట్టుకుని కుంటుతా వీల్ చైర్లో నడుస్తా, వీల్ చైర్లోనూ కుంటుతా, అదే మామూలుగా హాస్పిటల్లో వీల్ చైర్లు ఎలా తీసుకెళ్తారో అలా తీసుకెళ్తున్నప్పుడు ఆ వీడియోలు పెట్టుకుని సింపతి గెయిన్ చేసి మొత్తం మీద 2020లో టీఎంసీ నెగ్గింది, అంటే తృణమూల కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. కానీ బీజేపీ తన వ్యూహాన్ని పెంచుకుంది. ఎక్కడ 3 సీట్ల నుండి ఏకంగా సుమారు 77 స్థానాలు గెలుచుకుంది. సో బీజేపీ టోటల్గా దాంట్లో సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది. ఎక్కడో 0లో ఉన్నటువంటిది తర్వాత 3 ప్లేసులు కైవసం చేసుకున్నటువంటి 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 77 స్థానాలు కైవసం చేసుకుని సెకండ్ లార్జెస్ట్ పార్టీగా వెస్ట్ బెంగాల్లో పాగా వేసింది. సో మనం ఫస్ట్లో చెప్పుకున్నటువంటి హెడ్డింగ్ 0 to హీరో ఎలాగే. సో ఇక్కడ 2011లో మనకి అక్కడ ఓటు పర్సంటేజ్ చాలా తక్కువ. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ ఓటు పర్సంటేజ్ని 10 సంవత్సరాల్లో దాన్ని ఇంక్రీజ్ చేశారు. సో దాంట్లో ఉన్న పార్టీని బలోపేతం చేశారు. నెక్స్ట్ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని అలర్ట్ చేశారు. స్థానిక సమస్యలపైన లేవనెత్తారు. నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్లోకి బంగ్లాదేశ్ నుండి వచ్చేటువంటి ముస్లిమ్స్, రోహింగ్యా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు మన భారతీయులకు రావాల్సినటువంటి అన్ని ఆహార ధాన్యాలన్నీ వాళ్ళు కొట్టేసి ఇక్కడ ఉన్న వాళ్ళని, అక్కడ ఉన్న భారతీయుల్ని లేకపోతే అక్కడ ఉన్న హిందువులందరినీ తరిమేశారు. సో ఆ ప్రాబ్లం మీద వాళ్ళు రైజ్ చేశారు. 2019 నాటికి మీకు సీట్లు అనేవి శాతం పెంచుకున్నారు. అదేవిధంగా లాస్ట్ ఎలక్షన్స్ అంటే 2026 మీకు ఎలక్షన్లోకి వచ్చేటప్పటికి ఈ ఎలక్షన్ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మీకు ఇక్కడ కాన్సెప్ట్లు అనేవి ఏ విధంగా మారిపోయినాయో చూద్దాం. వెస్ట్ బెంగాల్లో బీజేపీ అండ్ సువేందు అధికారి రిమైనింగ్ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అహర్నిశలో కష్టపడ్డారు. ఎక్కడో 15 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటిది అహర్నిశలో కష్టపడి ఆర్ఎస్ఎస్ ద్వారా లేకపోతే రిమైనింగ్ ఎంతమంది చనిపోయినా, ఇందాక ఆల్రెడీ ముందు మీకు ఒకసారి చెప్పాను, 332 మందిని చంపేశారు హిందూ కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తల్ని. ఆర్ఎస్ఎస్ జెండా పట్టుకున్నవాడిని, బీజేపీ జెండా పట్టుకున్నవాడిని ఎక్కడ పడితే అక్కడ తుక్కు కింద కాల్చి చంపేశారు. ఇళ్లలో ఉండి ఇల్లు తగలబెట్టేశారు. సో ఈ హింస అంటే ఎన్నికల అనంతరం వచ్చినటువంటి హింస 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత మమతా బెనర్జీ బీజేపీ అనే పదం వాట్సాప్లో పెట్టినా లేకపోతే యూట్యూబ్లో పెట్టినా ఆ యూట్యూబ్లో ఎవడైతే పెట్టాడో వాడిని తీసుకెళ్ళి చంపించేసింది. సో అంతలాగా హిందువులు అంటే చాలు, అంతే చంపేయడమే, ఇంకా రెండో ఆప్షన్ లేదు. అక్కడ టీఎంసీ గుండాలకు అప్పచెప్తుంది. టీఎంసీ గుండాలంటే ఎవరు ఉంటారు? కంపల్సరీగా అక్కడ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ ఉంటారు. సో ఈ ముస్లిమ్స్ వీళ్ళని చంపేస్తారు, చంపేసి వెళ్ళిపోతారు. దేశం బార్డర్ దాడేస్తాడు, వాడు కనపడ్డా ఇంకా. సో తర్వాత మళ్ళీ ఎప్పుడో వస్తాడు, మళ్ళీ కావాల్సిన వచ్చినప్పుడు వస్తాడు. సో మళ్ళీ చేసుకుని ఉంటాడు. ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్ అక్కడికి అసలు అడుగు పెట్టనివ్వలేదు, సిబిఐని అడుగు పెట్టనివ్వలేదు, సిఆర్పిఎఫ్ని అడుగు పెట్టనివ్వలేదు. లాస్ట్ ఎలక్షన్ టైంలో మాత్రం సో ఎలక్షన్ కమిషన్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా దొంగ ఓట్లన్నీ తీసి పడేశారు. మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీ వీడు కూడా హిందువులపైన విపరీతమైనటువంటి దాడులు చేయించేవాడు. సో వాడు కూడా గట్టి కౌంటర్ ఇవ్వడమే జరిగింది. సో అదేవిధంగా హిందువులలో మనోధైర్యాన్ని నింపగలిగినటువంటి పార్టీ బీజేపీ. సో మీకు చెప్తున్నాను కదా, బీజేపీ అనేది మీకు కేవలం ఈడీ వలన లేకపోతే ఈవీఎంలను ట్యాంపర్ చేయడం వల్ల మీకు నెగ్గేసింది అనుకుంటే మాత్రం అది పచ్చి తప్పు. ఈవీఎం ట్యాంపర్ చేయగలిగితే ఇప్పటికి అన్ని లోక్సభ స్థానాలు వాళ్ళే కదా గెలుచుకోవాలి. సో అంటే ఈవీఎం ట్యాంపర్ అనేది అసాధ్యం, ఓడిపోయినట్టు చెప్తుంటాడు ఈవీఎం ట్యాంపర్ వాళ్ళని చెప్పేసి. సో మమతా బెనర్జీ చేసినటువంటి తప్పులు బీజేపీ దాన్ని అవకాశంగా అందిపుచ్చుకుంది.
అందిపుచ్చుకుని బీజేపీని అక్కడ విన్ అయ్యేటువంటిగా చేసింది. మీకు చెప్తున్నాను కదా, 15 ఈ సంస్థలన్నీ ఉపయోగిస్తే అధికారంలోకి వచ్చేయచ్చు అనుకుంటే బీజేపీ 15 సంవత్సరాల పాటు నోరు మూసుకుని కూర్చోవలసిన అవసరం లేదు. మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన వెంటనే బీజేపీ వెస్ట్ బెంగాల్లో పాగా వేసేయచ్చు కదా, ఈడీని పంపించవచ్చు కదా, సిబిఐని పంపించవచ్చు కదా, మరి అప్పుడు ఎందుకు చేయలే? 15 సంవత్సరాలు ఎందుకు పట్టింది? సో వీళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళందరూ కూడా చెప్పేటువంటి ఒక డమ్మీ లాజిక్ ఏదైనా ఉందంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వల్ల, లేకపోతే ఈవీఎం ట్యాంపర్ చేయటం వల్ల అని రాహుల్ గాంధీ గారు చెప్తూ ఉంటారు. అలాగే మమతా బెనర్జీ చెప్తూ ఉంటుంది. సో మీకు ఈవీఎంను ట్యాంపర్ చేయగలిగితే తమిళనాడులో కూడా బీజేపీ నెగ్గాలి. అలాగే లోక్సభ స్థానాలన్నీ కూడా ఎన్ని కావాలని ఫిక్స్ చేసుకోవచ్చు కదా. మొత్తం అన్నట్లు ఫిక్స్ చేసుకుని మెజారిటీ సంపాదించిన తర్వాత మిగిలిన ప్రతిపక్షాలకు వదిలేయచ్చుగా. సో ఇప్పటికైనా మీరు ఎవరైనా కూడా అక్కడ బీజేపీ కష్టపడింది, బీజేపీ విజయం సాధించింది, బీజేపీ హిందువుల ద్వారా హిందువుల ఓట్లతోటి నెగ్గినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీనే. మన హిందువులకి సెపరేట్ పార్టీ లేదా? ఉంది, అది బీజేపీ. అలాగే హిందువులకి ఒక సంఘం అంటూ లేదా? ఉంది, అది ఆర్ఎస్ఎస్. కానీ మనం ఎప్పుడూ వీటిని పట్టించుకోం. సో ఫైనల్గా ఇప్పటికి వరకు మనం బీజేపీ బెంగాల్లో ఏ విధంగా నెగ్గిందో నేర్చుకున్నాం. సో బెంగాల్లో ఏ విధంగా పాగా వేసింది, దానిలో అంచెలంచెలుగా బీజేపీ ఎలాగ ఎరిగిందో నేను వివరించే ప్రయత్నం అయితే మీకు చేశాను. సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీకు అందించగలనని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.